అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం. కథ తిరిగి దొరికిన జీవితం 7వ భాగం. రచన డి కామేశ్వరి గారు. వెడితే వెళ్ళావు, కాస్త ఫోన్ చేస్తే నాకు ఈ ఆరాటం లేకపోను. సరే వెళ్ళు, భోజనం చెయ్యి. అన్నీ మూత పెట్టి ఉంచింది వంటావిడ. నీవు భోంచేసి కృష్ణకి పాలు తీసుకెళ్ళి ఇవ్వు, నేనింకా పడుకుంటాను. సరస్వతమ్మ పుస్తకం మూసి గదిలోకి వెళ్ళింది. సరోజ భోంచేసి సామాను సర్ది పాలు తీసుకుని పైకి వెళ్ళింది. గీత వచ్చి ఏం చెప్పిందో కృష్ణమోహన్తో అన్న ఆలోచన ఆమెలో కుతూహలం రేకెత్తించింది. గదిలో కృష్ణమోహన్ పడుకొని చదువుతున్నాడు. సరోజ రాగానే కళ్ళెత్తి అదోలా నిలువెల్లా పరీక్షిస్తున్నట్టు సూటిగా చూశాడు. గీత వచ్చి చెప్పిన మాటలు విన్న దగ్గర నుంచి కృష్ణమోహన్ మనసులో లేదు. సరోజ చాలా బుద్ధిమంతురాలంటావు, మహా పొగుడుతావు. ఒక్కసారి వెళ్ళి చూడు. ఆ సినిమాలో ఆ ప్రభాకరంతో కలిసి ఒకటే వికవికలు పకపకలు, ఒకరి మీద ఒకరు పడిపోవడం. అబ్బబ్బా, చూడలేక నాన్నగారు వెళ్ళిపోదామన్నారు. అసలు అప్పటి వరకు ఇంటికి రాని సరోజ కోసం కృష్ణమోహన్ సరస్వతమ్మ గాబరా పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళింది చెప్పి వెళ్ళనందుకు చిరాకు పడ్డారు. కృష్ణమోహన్ ఆ సమయంలో గీత వచ్చి రహస్యంగా చెవులో ఊదిన సమాచారం వినగానే కృష్ణమోహన్ కలవరపడ్డాడు. అతని మొహంలో కనపడిన అపనమ్మకం చూసి గీత మరి 2 అబద్ధాలు జోడించింది, నమ్మించింది. ఇదేం మొదటిసారి కాదు. వాళ్ళిద్దరినీ పార్కులో హోటళ్లలో ఎన్నోసార్లు చూశాను. ఎప్పుడు జంటగా తిరుగుతుంటారు. ఇన్నాళ్ళు స్నేహమేనేమో అనుకున్నాను. ఇవాళ దగ్గర నుంచి వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన చూశాక అసలు సంగతి అర్థమైంది. నన్ను వాళ్ళు ఇంటర్వెల్ వరకు చూడలేదు. చూశాక సరోజ ఎలా గాబరా పడిందో తెలుసా? అంత నమ్మకంగా గీత చెబుతుంటే నమ్మకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్. సరోజ తన గురించి ఏమన్నా చెప్పకముందే సరోజ అంటే అపనమ్మకం పుట్టించాలని, ఆమె పట్ల సదాభిప్రాయం పోగొట్టాలని ఆలోచించి సినిమా నుంచి కృష్ణమోహన్ ఇంటికి వచ్చింది గీత. సినిమా హాల్లో సుగుణని చూడగానే గీత, రంగారావు, అన్నపూర్ణ ముగ్గురికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎంత తెలియదని తప్పించుకున్నా సుగుణ తమని గుర్తుపట్టనే పట్టింది. ప్రభాకర్, సుగుణ, సరోజ వీళ్ళెలా కలిశారో ఆ సుగుణ అసలు సంగతి చెప్పనే చెబుతుంది. అది విన్నాక సరోజ ఇన్నాళ్ళు సంగతి పూర్తిగా తెలియక ఊరుకున్నా. విషయం తెలిసాక ఇలాంటి సంగతి సరస్వతమ్మ గారికి చెప్పకుండా ఊరుకుంటుందా? ముగ్గురు మతిపోయిన వాళ్ళలా సోఫాలో కూలబడ్డారు. అన్నపూర్ణ కన్నీళ్లు పెట్టుకుంది. ఇదేం ప్రారబ్ధం, దీని బతుకు ఆఖరికి ఏమవుతుందో, పరువు ప్రతిష్ట ఏమవుతుందో అని కుమిలిపోయింది. రంగారావు హతహాసుడైనట్లు కూర్చున్నాడు. గీతకి భయంతో పాటు ఏదో మొండి ధైర్యం కలిగింది. కృష్ణమోహన్ పెళ్లి చేసుకోడు అంతేగా అనుకుంది నిర్లక్ష్యంగా. తను చేయగలిగింది తను చేస్తుంది, ఆ పైన సంగతి ఆలోచించవచ్చు అనుకొని కారేసుకొని వెళ్ళి కృష్ణమోహన్తో సరోజ మీద నేరాలు చెప్పి అక్కసు తీర్చుకుంది. గీత మాటలు విని కృష్ణమోహన్ మనసంతా పాడయింది. తన వస్తువేదో అన్యాక్రాంతమైనట్లు బాధపడ్డాడు. ప్రభాకరం మీద అసూయ బగ్గుమంది. తనను మోసం చేసినట్లు సరోజ మీద కోపం ముంచుకొచ్చింది. వంచకురాలన్న ద్వేషం కలిగింది. అసహనంగా కాలు గాలిన పెళ్లి లాగా తిరిగాడు ఇంట్లో. సోర్జని రాగానే తిరిగాడు ఇంట్లో. సరోజ రాగానే నిలదీయాలి అనుకున్నాడు ఆవేశంగా. మరుక్షణం ఏమని ఆమెని అడిగే హక్కు తనకేముంది? ఆమె స్వవిషయంలో కల్పించుకోవడానికి ఆమెకేమవుతాడు? అడిగితే అవునంటే తనేం చేయగలడు? ప్రభాకరుణ్ణి ప్రేమిస్తుంటే వద్దనడానికి తనెవరు? ఆమె జీవితం ఆమె ఏర్పరచుకుంటే కాదనడానికి తనెవరు? ప్రభాకరంని ప్రేమిస్తుందనుకుంటే తనకెందుకింత వ్యధ? ఎంత నచ్చజెప్పినా అతని మనస్సు ఏదో బాధపడసాగింది. సరోజ తనకేం కాదని ఎంత దులిపేసుకుందామన్నా సాధ్యపడలేదు. ఏం చేయనట్టే ఊరుకోవాలనుకున్నాడు. కానీ తీరా చేసి సరోజ రాగానే అతనికి తెలియకుండానే ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అతని గొంతు అతనికి తెలియకుండానే కటువుగా మారింది. సరోజ ఆశ్చర్యపడింది. సినిమాకి వెళ్ళానని తెలిసి మళ్ళీ ఏమిటి అడగడం అనుకుంది.
సినిమాకి ఇంకా ఏదో చెప్పబోయింది. ప్రభాకరంతో సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి వెళ్లేంత దూరం వచ్చిందన్నమాట నీ స్నేహం. మంచిదే, కానీ ఒక సంగతి మర్చిపోకు. ఆడదాని బ్రతుకు అరిటాకు లాంటిదంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇలా తిరిగి రేపొద్దున ఆ ప్రభాకరం పెళ్లి చేసుకోనంటే ఏం చేయగలవు? ప్రభాకరం పెళ్లి చేసుకుంటాడో లేదో అడిగావా? అసలు చేసుకుంటానన్నాడా? అతను మాట్లాడుతున్నది అర్థం అయి సరోజ మొహం ఎర్రబడింది. నీ స్వవిషయంలో కలుగజేసుకోవడానికి నాకేం హక్కు లేదనుకో, కానీ నీ శ్రేయోభిలాషిగా ముందు జాగ్రత్త పడమని సలహా ఇస్తున్నాను. సరోజకి కోపం ముంచుకు వచ్చింది. మీ సలహాకి థ్యాంక్స్, కానీ నేను ప్రభాకరంని పెళ్లాడతానని మీతో ఎవరు చెప్పారో? వ్యంగ్యంగా అంది. ఎవరు చెబితేనేం? మొగాడు అతను ఎలా తిరిగినా ఏం చేసినా లోకం ఏమి అనదు. కానీ ఆడపిల్లవు, కాస్త ఆలోచించి తొందరగా అన్నాడు. కృష్ణమోహన్ గారు, నా మీద మీకున్న అభిమానానికి ధన్యవాదాలు, కానీ మీరనుకున్నంత తప్పుడు పనులు నేనేం చేయలేదు, కోపంగా అంది సరోజ. ఒక మొగాడితో సినిమాలు, షికార్లు నీకు తప్పుగా కనిపించకపోవచ్చు. లోకం సినిమాలు, షికార్లు, బహువచనాలు అక్కర్లేదు. ఒక్క సినిమాకి, అది మొదటిసారి వెళ్ళాను. నేను అతనితో విచ్చలివిడిగా తిరుగుతున్నానని మీకెవరు చెప్పారు? సిగ్గుతో, ఆవేశంతో, కోపంతో ఆమె గొంతు వణికింది. ఎవరు చెబితేనేం? నిజమే, కానీ అబద్ధం కాదు కదా. నేను చెప్పేదేమిటంటే, ప్రభాకరాన్ని నీవు ప్రేమించవచ్చు, తప్పులేదు. కానీ పెళ్లి కాకముందే ఇదంతా మీకెవరు చెప్పారో నాకు తెలుసు. అవును, పెళ్లి కాకముందు ప్రేమించానని కబుర్లు చెప్పి అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరగడానికి, కడుపులు తెచ్చుకుని బిడ్డల్ని కని పారేసి చేతులు కడుక్కోవడానికి నాకు డబ్బు లేదు. డబ్బు లేని నాలాంటి వాళ్ళు మీ సలహాలని తప్పకుండా ఆచరించాల్సిందే. థ్యాంక్ యూ, వస్తా, ఉక్రోషంగా, ఆవేశంగా అని కళ్ళల్లో తిరిగిన నీరు అతనికి చూపడం ఇష్టం లేనట్టు గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ చకితుడైపోయాడు. ఒక్క క్షణం సరోజ మాటలు వినగానే చెళ్ళున కొట్టినట్లయింది. చటుక్కున ముందుకు వెళ్ళి భుజం పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. ఏమిటంటున్నావు నీవు? అతను అలా ప్రవర్తిస్తాడని ఊహించని సరోజ తెల్లబోయింది. తన భుజాల మీద అతని చేతులు చూసింది. అది గమనించినట్లే ఇందాక అన్న మాటలు ఎవరి గురించి అన్నావు చెప్పు, ఆరాటంగా మళ్ళీ అడిగాడు. సరోజ వదిలించుకోబోయింది. అతను వదలకుండా మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆవేశంలో, ఉక్రోషంతో ఏదో అనేసింది సరోజ. ఆ మాటలకు అర్థం ఏమని చెప్పగలదు? అవునండి, డబ్బున్న వాళ్ళు నీతి నియమాలను డబ్బు చాటున దాచుకోవచ్చు. వారేం చేసినా లోకం కళ్ళు మూసుకుంటుంది. ఎటొచ్చి నాలాంటి ఆడపిల్లల మీదే సమాజం ప్రతాపం చూపించగలదు అన్నాను. అంతే, ప్రత్యేకం ఎవరి గురించి అనలేదు. దయచేసి నన్ను వదలండి, తీక్షణంగా అంది సరోజ. నా గురించి ఎవరో చెప్పినంత మాత్రాన ఇంత నీచంగా నన్ను హింసిస్తారని ఎన్నడూ అనుకోలేదు. నిజానిజాలన్నీ తెలుసుకోకుండా ఇంత నింద వేశారా? అతని చేతులు తొలగిస్తూ అంది. అయితే ప్రభాకరంతో నీవు తిరగడం లేదా? తెల్లబోతూ అన్నాడు. తిరిగితే మీ దగ్గర దాచాల్సింది అబద్ధం, ఆడాల్సింది నాకేం లేదు, పౌరుషంగా అంది. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, అది చాలా స్వల్పం. అతను నాకు కొలిగ్ మాత్రం, అంతే, నిష్కర్షగా అంది సరోజ. అయితే మరి గీత ఎందుకు అబద్ధం ఆడింది? తనలో తను గొణుక్కున్నట్లు అన్నాడు కృష్ణమోహన్. గీత ఎందుకిలా చెప్పిందో సరోజకి తెలుసు. ముందరి కాళ్ళకి బంధంలా తన గురించి ఉన్నది లేనివి పుట్టించి అతని మనస్సు విరిచేస్తే తరువాత ఒకవేళ తనేం చెప్పినా అతను నమ్మడు అని ఇలా చెప్పిందన్నది సరోజకి అర్థమైంది. కానీ ఆ మాట అతనికి ఎలా చెప్పడం? సరోజ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. సరోజకి ప్రభాకరంకి మధ్య ఏం లేదని సరోజ నోట విన్నాక కృష్ణమోహన్కి ఏదో రిలీఫ్ అనిపించింది. కానీ సరోజ అన్న మాటలకి వెనుక ఏదో అర్థం ఉందని అతనికి స్ఫురించింది. గీతని గురించి అందా ఆ మాట? నిజమా? ఆ రోజు ప్రభాకరాన్ని చూసి గీత గాబరా పడి పరిగెత్తడం అతనికి గుర్తు వచ్చింది. దీనికి దానికి సంబంధం ఉందా? ఏదో అనుమానం మనసులో రేకెత్తింది. సరోజ ప్రభాకరంని ప్రేమించడం లేదన్న తృప్తిని గీత గురించిన అనుమానం అసంతృప్తిని ఇచ్చి రాత్రంతా నిద్రపోలేకపోయాడు.
కృష్ణమోహన్. మరునాడు సాయంత్రం ప్రభాకరం ఆఫీసు దగ్గర కాస్త దూరంలో కారులో కూర్చుని ప్రభాకరం కోసం ఎదురు చూడసాగాడు కృష్ణమోహన్. సరోజ వెళ్ళిపోగానే కారు తీసుకొచ్చి ఆఫీసు ముందు నిలిపాడు. కాసేపటికి ప్రభాకరం రాగానే, ప్రభాకరం గారు, మీతో 10 నిమిషాలు మాట్లాడాలి, ఒకసారి నా వెంట రాగలరా అన్నాడు కృష్ణమోహన్. ప్రభాకరం ముందు ఒక క్షణం ఆశ్చర్యంగా చూసి తరువాత అర్థమైనట్టు, పదండి ఎక్కడికి వెళదాం అన్నాడు. రండి కారెక్కండి, అలా ఎటైనా వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. ఇద్దరు కారెక్కారు. మీరు బహుశా సరోజ గారి గురించి మాట్లాడడానికి వచ్చి ఉంటారనుకుంటాను, సూటిగా అడిగాడు ప్రభాకరం. నిన్న జరిగినది సరోజ గారు నాతో చెప్పారు. మా గురించి మీకు ఇలాంటి భావం రావడం దురదృష్టం. ఒకవేళ ఆమె పట్ల నాకు అలాంటి భావం ఉన్నా ఆమెకి ఎలాంటి ఉద్దేశం ఏ కోశానా లేదు. ప్రభాకరం కృష్ణమోహన్ అడిగే విషయం అర్థమైనట్లు చెప్పసాగాడు. కృష్ణమోహన్ పట్టుబడిన దొంగలా కనపడ్డాడు. ఆమెకు లేదని మీకెలా తెలుసు అడిగారా? అవును అడిగాను. తన మీద అలాంటి ఉద్దేశం ఏమంతమాత్రం వద్దని ఆమె నిష్కర్షగా చెప్పింది. నిన్న జరిగిన దానికి ఆమె ఎంతో నొచ్చుకున్నారు. మీ దృష్టిలో ఆమె దిగజారినందుకు బాధపడ్డారు. ఆమె రానంటున్నా మా అక్క నేను ఆమెను బలవంత పెట్టి సినిమాకి తీసుకెళ్ళాం. మీ అక్కగారు వచ్చారా? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్. మీ ఇద్దరే వెళ్ళలేదా? ఆ ప్రశ్న అర్థం అయి అదోలా నవ్వి, నేరాలు చెప్పేవారు నమ్మించేట్టు చెబుతారు, అలాంటివి నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవడం సహృదయుల కర్తవ్యం. ప్రభాకరం నవ్వుతూనే అంటించాడు. కృష్ణమోహన్ మొహం సిగ్గుతో నల్లబడింది. ఒక్క క్షణం తడబడుతూ, అది సరే, సరోజ మిమ్మల్ని నిరాకరించడానికి ఏదన్నా కారణం చెప్పిందా? ఆరాటంగా చూస్తూ అడిగాడు. చెప్పింది. తన మనసు మరొకరిది అని చెప్పింది. మరొకరికి ఇచ్చిన దానికి భాగం పంచలేనని చెప్పింది. తన మనసు మరొకరిది అని చెప్పింది. మరొకరికి ఇచ్చిన దానికి భాగం పంచలేనని చెప్పింది. ప్రభాకరం ఆ మాటలు చెబుతూ కృష్ణమోహన్ వంక చూశాడు. డ్రైవ్ చేస్తున్న అతని మొహంలో భావం స్పష్టంగా కనిపించకపోయినా ఒక్క క్షణం అతని కళ్ళల్లో ఏదో కాంతి తళుక్కుమన్నట్లు, స్టీరింగ్ మీద అతని చెయ్యి వణికినట్లు అనిపించింది. ప్రభాకరానికి మాటల్లో ఊరి బయటికి వచ్చేసింది. కారు రోడ్డు వారన కారు ఆపి, పదండి అలా కూర్చుందాం అన్నాడు కృష్ణమోహన్ కొండరాళ్లు చూపిస్తూ. నేను సరోజ గురించి మాట్లాడడానికే వచ్చానని ఎందుకనుకున్నారు? సరోజ మీద నాకేం అధికారం ఉంది? ఆమెని ఏ విధంగానూ ఆజ్ఞాపించి కట్టడి చేసే హక్కు నాకేం లేదు. ఇంతకీ సరోజ మాటలు నమ్మలేక మిమ్మల్ని ఆరా తీద్దామని వచ్చానని మీరనుకుంటే అది పొరపాటే. మరి ఆశ్చర్యంగా అన్నాడు ప్రభాకరం. నేనొక విషయం సూటిగా అడుగుతాను, జవాబివ్వండి. గీత మీకు ఎలా తెలుసు? ప్రభాకరం అతని వంక సూటిగా చూశాడు. ఆ విషయం మీరు నన్ను అడగకపోవడం మంచిది అన్నాడు కరుకుగా. కాదు, చెప్పండి, దయచేసి మీకు తెలిసింది చెప్పండి ఆరాటంగా అడిగాడు. ప్రభాకరం మొహం కఠినంగా మారింది. చెప్పను, చెప్పలేను, చెప్పనని ఒకరికి మాటిచ్చాను. ఎవరికి? గీతకా? కాదు, సరోజ గారికి. సరోజక? ఆవిడకి గీతకి ఏం సంబంధం? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్. మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధం. తోటి స్త్రీకి అన్యాయం జరగడం ఇష్టం లేక ఆవిడ మాట తీసుకుంది. అంటే గీతకి మీకు మధ్యనే ఊహించిన దానికన్నా ఎక్కువే ఉందన్నమాట. అందుకేనా గీత ఆ రోజు అలా పరిగెత్తింది మిమ్మల్ని చూసి? సాలోచనంగా అన్నాడు కృష్ణమోహన్. ప్రభాకరం మాట్లాడలేదు. అతనికి గీత గురించి అంతా చెప్పేయాలన్న ఆవేశం ముంచెత్తింది. కానీ సరోజకిచ్చిన మాట గుర్తు వచ్చింది. ఆ క్షణంలో సరోజ మీద అతనికి కోపం వచ్చింది. గీత ఆమెని అంతలా అవమానిస్తున్నా, అవకాశం వచ్చినా ఆమె పట్ల ఇంకా సహృదయం చూపడం ఏమిటి? ఇంత మంచితనం ఎవరు మెచ్చును అనుకుంటారు? అయితే సరోజకి ఈ విషయం అంతా తెలుసునా? కృష్ణమోహన్ ప్రశ్నించాడు. ప్రభాకరం తల ఆడించాడు. మీరిదంతా గీత మీద కోపం కొద్దీ సృష్టించిన కథ అయితే గీత వేరే విధంగా చెప్పిందే మీ గురించి? కృష్ణమోహన్ అనుమానంగా అన్నాడు. ప్రభాకరం కోపంగా చివ్వున తలెత్తి, కృష్ణమోహన్ గారు, మీకు ఈ గీత గురించి నేనేం చెప్పలేను. నా అంతట నేను చెప్పిందే మీరు నమ్మే ప్రసక్తి ఏముంది? మీకు ఈ రుజువులు చూపడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు కనుకనే మేము చెప్పినది నమ్మరనే చెప్పడం లేదు. నిజమో అబద్ధమో గీతనే అడగండి. అసలు సంగతి
నిజం చెప్పేటంత నిజాయితీ ఉంటే అయితే సరోజ మీద ఇలాంటి నింద ఎందుకు వేస్తుంది? ఆ మాత్రం గుర్తించలేరా మీరు? వ్యంగ్యంగా అన్నాడు ప్రభాకరం లేచి నిల్చొని. కృష్ణమోహన్ లేచాడు. కృష్ణమోహన్ ఒక్క క్షణం అతని వంక చూసి ఇంకేం మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు. కృష్ణమోహన్కి ప్రభాకరంతో మాట్లాడాక అనుమానం మరింత బలపడింది. నిన్న సరోజ మాటలు, ఇవాళ ప్రభాకరం మాటలు, గీత ఆనాటి ప్రవర్తన అన్నీ కలిసి గుణిస్తే అతనికి చాలా వరకు అర్థమైంది. సరోజ పట్ల అకారణ ద్వేషం గీతకి ఎందుకు కలిగిందో కూడా బోధపడింది. ప్రభాకరం సరోజ స్నేహితుడు. అతను ఆమెతో తన గురించి చెప్పి ఉంటాడని ఊహించి సరోజ తమ ఇంట్లో ఉండడం ఎంత ముప్పో గ్రహించే ఆమె అడుగడుగునా అవమానించి ఎలాగైనా ఆ ఇంట్లో నుంచి పంపాలనుకుంటుందన్నది స్పష్టపడింది. సరోజకంతా తెలిసి గీత తనన్నింతగా అవమానిస్తున్నా కూడా ఆమె గురించి చెడుగా ఒక్క మాట కూడా చెప్పలేదంటే ఆమె సంస్కారం, సహృదయత ఎంతటిదో అర్థమయ్యి కృష్ణమోహన్ మనసులో సరోజ పట్ల అభిమానం మరింత పెరిగింది. సరోజ ఆమె మనసు మరొకరిది అందట. ఆ మరొకరు ఎవరు? బావలేకపోయినా ఆమె మనసు అతనికే అంకితమా? ఆమె మనసు ఏమిటో ఎలా తెలుసుకోవడం? గీత గురించి అడిగితే చెబుతుందా సరోజ? అనుమానం ఉన్నా అడగకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్. సరోజ, గీత గురించి కొన్ని విషయాలు అడుగుతాను, దాచకుండా జవాబు చెప్తావా? రాత్రి పడుకోబోయే ముందు పాలు తెచ్చిన సరోజని అడిగాడు. సరోజ ఆశ్చర్యంగా చూసింది. అలా చూడకు, ఆమె గురించి నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసు. ప్రభాకరం చెప్పాడా? ఆరాటంగా అంది. అవును, ఆమె మొహంలో భావం పరికిస్తూ అన్నాడు. సరోజ అనుమానంగా అతన్ని చూస్తూ, అయితే ఇంక నన్ను అడగటం ఎందుకు అంది. లేదు, అతను విషయం చెప్పలేదు. ఆమె గురించి నీకు తెలుసని, ఆ విషయం నాకు చెప్పవద్దని మాట తీసుకున్నానని చెప్పాడు. సరోజ, నాకంటే నీకు గీత ఆప్తురాలా? నా దగ్గర ఈ విషయం ఎందుకు దాస్తున్నావు చెప్పు, నిలేసినట్లు అన్నాడు. ఇంకొకరి విషయంలో జోక్యం కలిగించుకోవడం నేరాలు చెప్పినట్టు అవుతుందన్న భయం, స్వార్థంతో చెప్పినట్లు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కనుక నాది కాని విషయంలో జోక్యం నాకు అనవసరం అని సరోజ జవాబు అంతకంటే సూటిగానే ఇచ్చింది. అంటే నేనెలా పోయినా నీకు అక్కర్లేదన్నమాట. ఇదే నీ భావ అయితే నీవిలా ఊరుకునేదానివా? నా మీద నీకేం అభిమానం లేదన్నమాట. సరోజ దెబ్బతిన్న దానిలా చటుక్కున తలెత్తి చురుకుగా చూసింది. మరుక్షణం ఆమె నిర్లక్ష్యంగా నవ్వి, మీరే మా భావ అయితే నన్ను ఈ ప్రశ్న అడగకుండానే నేనేమిటో, నా మనసేమిటో గ్రహించేవారు. గిరుక్కున తిరిగి వెళ్ళిపోయినా సరోజని చకితుడై చూశాడు కృష్ణమోహన్. ఆమె అన్న మాటని మననం చేసుకుంటూ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు కృష్ణమోహన్. ప్రభాకరాన్ని, సుగుణని చూసిన క్షణం నుంచి రంగారావు మనసులో లేదు. ప్రతి క్షణం తన నీడ చూసి తనే బెదిరే స్థితికి వచ్చాడు. గీత ముందు కంగారుగా పడిన తరువాత అంతగా తెలిస్తే పెళ్లి మానేస్తాడు, అంతకంటే ఏం చేస్తాడు అన్న మొండి ధైర్యం తెచ్చుకుంది. అన్నపూర్ణమ్మ అయితే ఈ పెళ్లి గట్టెక్కించి మా పరువు నిలుపు దేవుడా అని ప్రతి క్షణం వేడుకుంటూనే ఉంది. రంగారావు కాసేపు ప్రభాకరం దగ్గరకు వెళ్ళి నిజం చెప్పి క్షమాపణ కోరుదాం అనుకునేవాడు. మరుక్షణం అతను చూసి కూడా ఊరుకున్నప్పుడు తనెందుకు ఆ విషయం తిరిగి తవ్వడం, తనంతట తను బయటపడితే చూద్దాం అని మరొకసారి అనుకునేవాడు. ఒకసారి వెళ్ళి ఆ ప్రభాకరంతో జరిగింది చెప్పి క్షమాపణ చెప్పి గీత బ్రతుకు నాశనం చేయొద్దని ప్రాధేయపడండి, వెళ్ళండి. అన్నపూర్ణమ్మ ఆఖరికి మనసులో వేదన అణుచుకోలేక అంది. వెళ్ళమంటావా? సందిగ్ధంగా అన్నాడు రంగారావు. వెళ్ళండి. కడుపునా దాచుకొని కుమిలిపోయే కంటే తప్పు ఒప్పుకొని క్షమించమంటే మనసు తేలిక పడుతుంది. ఇలా ప్రతి క్షణం మన నీడ చూసి మనమే బెదురుతూ ఎన్నాళ్ళు గడపగలం? రంగారావు ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో గీత, కృష్ణమోహన్ పబ్లిక్ గార్డెన్స్లో ఉన్నారు. మోహన్, నే చెబితే అబద్ధాలులా కనిపిస్తాయి, నీవు నమ్మవు గాని మళ్ళీ ఇవాళ సరోజ, ప్రభాకర్ హోటల్లో నాకు కనిపించారు తెలుసా అంది గీత నడుస్తూ. నిజంగానా? ఎక్కడా? ఆశ్చర్యంగా అడిగాడు మోహన్. మా ఫ్రెండు నేను టిఫిన్ తినడానికి హోటల్కి వెళ్తే మేడ మీద నుంచి ఇద్దరు దిగి వస్తున్నారు. నన్ను చూసి ఎంత గాబరా పడిపోయిందో తెలుసా?
ఏటిహనుకో అయితే మేడ మీద నుంచి ఎందుకు వస్తారు? వాళ్ళిద్దరికీ ఏదో ఉంది మోహన్. నిన్న నీవడిగితే ఏమంది? ఆరాటంగా ఆరా తీసింది. ఏమంటుంది? ముందు బెదిరింది, తరువాత నీవు అబద్ధం ఆడుతున్నావని బుకాయించింది. గీతకే ఏం అవసరం అబద్ధం ఆడడానికి అని నేను నిలేశాను. నీ రహస్యం అతనికి తెలుసునని, నీవిలా అబద్ధం పుట్టించావని ఏమిటేమిటో చెప్పింది నీ గురించి గీత మొహం పరిశీలిస్తూ అన్నాడు మోహన్. గీత మొహం వెలవెలబోయింది. అలా అందా? తనకు తెలుసునా? ప్రభాకరం చెప్పాడా? పాలిపోయిన మొహంతో అంది. ఎన్ని చెప్పిందో తెలుసా? నీవు ప్రభాకరం ప్రేమికులట. నీవతన్ని బీదవాడని పెళ్లి చేసుకోకుండా మోసం చేశావట. తరువాత అబ్బా, అవన్నీ నేను చెప్పలేను, వినలేకపోయాను. అందుకే నిన్ను అడుగుదామని ఇక్కడికి రమ్మన్నాను. గీతను పట్టి పట్టి చూస్తూ అన్నాడు. గీత ఒక్క క్షణం కలవరపడిపోయింది. గాబరాగా, అన్నీ అబద్ధాలు మోహన్, అన్నీ అబద్ధాలు. నీవు నమ్మకు మోహన్ ఆ మాటలు. ఆ సరోజ నా మీద ఉన్నవి లేనివి పుట్టించి నీకు నాకు కాకుండా చేయాలని దాని ప్లాను. దాని మాట నమ్మకు. కంగారుగా ఏదేదో అంది. సరిగా అప్పుడు దూరంగా ఓ చెట్టు దగ్గర కూర్చున్న సరోజ ప్రభాకర్ని చూసి, చూశావా? నేను చెబితే అబద్ధాలనుకున్నావు. చూడు, ఇద్దరిని ఇప్పుడైనా నా మాట నమ్ముతావా? గీత మరింత కంగారుగా కృష్ణమోహన్ చేపట్టుకు లాగి అటువైపు చూపించింది. కృష్ణమోహన్ అటే చూస్తూ కోపంగా ఉండి, ఆ సరోజని 4 దులుపుతాను. నీ గురించి ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్పిందో అడుగుతాను. ఇన్నాళ్ళు ఎంతో మంచిదనుకున్నాను. ఇంకా ఇంట్లో ఉండనీయను. రా, ప్రభాకర్ కూడా ఉన్నాడు. సరోజ మాటలన్నీ అబద్ధాలని అతని చేత కూడా చెప్పిద్దాం. గీత చేయి పట్టుకొని అటువైపు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. గీత చాలా ఉదారంగా, పోనిద్దు, వాళ్ళతో మనకెందుకు, అనవసరం గొడవ, పద పోదాం, ఆ సరోజని ఇప్పటికైనా ఇంట్లో నుంచి పంపేయి అంటూ కృష్ణమోహన్ని అటు వెళ్ళనీయకుండా మరోవైపు లాగింది. కానీ అతను చాలా కోపంగా, అలా కాదు గీత, నీ గురించి ఇన్ని అబద్ధాలు పుట్టించిన ఆ సరోజ మొహం దులపకుండా అంత సులువుగా వదిలేయమంటావా? నా కాబోయే భార్య గురించి అంత నీచంగా మాట్లాడితే వింటూ ఊరుకోవడానికి నేనేం పౌరుషం లేని వాడిని కాదు కదా. ఇన్నాళ్ళు నా ఇంట్లో తిని ఇప్పుడు నన్నే ఇంత అవమానిస్తుందా? పద అడుగుదాం, మనకేం భయం. గీత వారిస్తున్నా, చేయి లాక్కుంటున్నా వినకుండా ఒక విధంగా బలవంతంగా గీతని బరబర లాక్కెళ్ళినట్లే వెళ్ళాడు. గీతని, కృష్ణమోహన్ని చూసి సరోజ, ప్రభాకరం ఇద్దరు ఆశ్చర్యపడ్డారు. పలకరింపు, ఉపోద్ఘాతం లేకుండానే కృష్ణమోహన్ సరోజ వంక తీక్షణంగా చూస్తూ, సరోజ, నీవు గీత గురించి చెప్పిందంతా నిజమని ప్రభాకరం ముందు నిరూపించగలవా? కరుకుగా అడిగాడు. సరోజ అర్థం కానట్టు తెల్లబోయి చూసింది. ప్రభాకరం ఆశ్చర్యంగా సరోజ వంక, కృష్ణమోహన్ వంక, గీత వైపు మార్చి మార్చి చూశాడు. గీత బెదురుగా చూస్తోంది. ఏం అర్థం కాలేదు. గీత, ప్రభాకరం ప్రేమికులని, ఇద్దరు విచ్చలవిడిగా తిరిగారని, గీతకి బిడ్డ పుట్టాడని చెప్పావు. ఇదంతా నిజమని చెప్పించగలవా? అతని చేత మరింత తీక్షణంగా అడిగాడు. సరోజ మొహం పాలిపోయింది. ప్రభాకరం నమ్మలేనట్టు సరోజ వంక చూశాడు. సరోజ వెర్రిదానిలా చూస్తూ, నేను చెప్పానా అంది. ఏం అప్పుడే నీళ్లు నములుతున్నావు? అదంతా అబద్ధమని తేలిపోతుందని భయమా? గీత నీకేం అపకారం చేసిందని ఉత్తి పుణ్యానికే ఇలాంటి అబద్ధాలు కల్పించావు? నా కాబోయే భార్య గురించి ఇంత నీచంగా కల్పించి చెప్పడానికి నీకెంత ధైర్యం? తీక్షణంగా అన్నాడు. సరోజ నల్లబడిన మొహంతో అయోమయంగా చూసింది. ప్రభాకర్ సరోజ వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆమె మొహం పాలిపోవడం, జవాబు చెప్పలేక తత్తరపడడం చూశాడు. ఆగండి, సరోజ చెప్పిన దానిలో ఒక్క అక్షరం అబద్ధం లేదు. ఆమెను అనవసరంగా ఏమీ అనకండి, తీక్షణంగా అన్నాడు ప్రభాకరం. ఓహో, అయితే ఆమె చెప్పింది నిజమని మీరు రుజువు చేయగలరా? హేళనగా అన్నాడు ప్రభాకరం. తిరస్కారకంగా వ్యంగ్యంగా అన్న గీత వంక చూశాడు. గీత బెదురు చూపులు చూస్తుంది. రుజువులు, సాక్ష్యాలు ఎందుకు? ఎదురుగా మనిషే ఉందిగా, చెప్పమనండి ఆమెని. ఆవిడ నేను ప్రేమించుకోవడం అబద్ధము, మేమిద్దరం విచ్చలవిడిగా తిరగడం అబద్ధము, ఆమె గర్భం దాల్చిందన్న అనుమానం రాగానే తండ్రికి చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని చెప్పడం అబద్ధము, ఆ తండ్రి నన్ను అనరాని మాటలు అని అవమానపరిచి పొమ్మనడం అబద్ధము, మరో ఊరు వెళ్ళి కూతురు మచ్చ కడిగేసుకుని ఆ కన్నబిడ్డని విసిరేసి మళ్లీ కన్యగా మీతో
పెళ్లికి సిద్ధపడడం అబద్ధమో, ఇందులో ఏది అబద్ధమో ఆవిడనే అడగండి ఆవేశంగా ఒక్కొక్క మాట వత్తి పలుకుతూ కసిగా అన్నాడు ప్రభాకరం. కృష్ణమోహన్ కళ్ళు మెరిశాయి. ఆ మాటలు వినగానే గీత కోపం పట్టలేక, అబద్ధం, అంతా అబద్ధం, నమ్మకు మోహన్ ఈ మాటలు. ఆ సరోజ, ఈ ప్రభాకరం ఇద్దరు తోడు దొంగలు అరిచింది వణికిపోతూ. అబద్ధం? అవును, నీ ప్రేమ అబద్ధం. కానీ నీకు బిడ్డ పుట్టడం అబద్ధం కాదని సాక్ష్యం చెప్పడానికి మా అక్క ఉంది. ఆ రోజు ఆమెను చూసి మీరు పరిగెత్తడం కూడా అబద్ధం అనగలవా? నీ ఉత్తరాలు, నీ ఫోటో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంకా గీత తప్పు ఒప్పుకో, అంతేకాని ఇంకా బుకాయించాలని చూడకు. కృష్ణమోహన్ గారు మీకు కావలిస్తే ఆ ఉత్తరాలు చూపగలను స్థిరంగా అన్నాడు. నిజంగా ఉత్తరాలు ఎప్పుడో చింపేసిన ఆ క్షణంలో అబద్ధం ఆడక తప్పలేదు అతనికి. ఉత్తరాలు అనగానే ముందు గీత పట్టుబడిన దొంగల తడబడిపోయింది. తరువాత ఆవేశంతో ఆమె గుండె ఎగిరిపడింది. కోపం పట్టలేక ఈడ్చి ప్రభాకరం చెంప మీద కొట్టింది. నీచుడా, నన్ను ప్రేమించానని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నమ్మించి మోసగించి పెళ్లి పేరెత్తేసరికి నా కర్మాన నన్ను వదిలేసి వెళ్ళిపోయి దగా చేసిన వాడిని నా జీవితం నాశనం చేసింది చాలక మళ్ళీ ఇప్పుడు కూడా నా బ్రతుకు బండలు చేయాలని చూస్తున్నావా? మళ్ళీ చెయ్యి ఎత్తి కొట్టబోయింది. ప్రభాకరం చటుక్కున ఆ చేయి పట్టుకున్నాడు. చురుగ్గా, ఏమిటి, నిన్ను నేను మోసం చేశానా? నీవు నన్ను మోసం చేశావా? నాలాంటి బీదవాడు మీకు తగడనుకుని ఇంటికి పిలిపించి అవమానించి పంపించాడు మీ నాన్న. అబద్ధం గట్టిగా అరిచింది గీత. మధ్యలోనే డాడీతో మాట్లాడడానికి ఇంటికి రమ్మంటే మళ్ళీ కనిపించకుండా ఊరు వదిలి పోయావు పిరికివాడిలా. నా జీవితంలో నుంచి అప్పుడు వెళ్ళిపోయిన వాడి మళ్ళీ ఇక్కడికి దాపురించి నన్నెందుకు ఇలా వెంటాడుతున్నావు? గీత గొంతు వణికింది. ప్రభాకరం ఆశ్చర్యంగా, గీత, నన్ను మీ నాన్న అవమానించి పొమ్మన్న సంగతి నీకు తెలియదా అన్నాడు అనుమానంగా చూస్తూ. ఆ రోజు నీవు రమ్మన్న వేళకి వచ్చాను, నీవు లేవన్నారు. నన్ను నా తాహతేమిటో అంతస్తేమిటో ఆలోచించుకో. నీవెక్కడ, గీతెక్కడా? ఈ ఇంటి గుమ్మం తొక్కే అర్హత నీకు లేదు. మళ్ళీ కనిపిస్తే చూడు అని నానా మాటలు మీ నాన్న అన్న సంగతి నీకు తెలియదా? గీత ఆశ్చర్యంగా చూసింది. నమ్మలేనట్టు కృష్ణమోహన్, సరోజ ఆశ్చర్యంగా వింటున్నారు. నిజం గీత, కావలిస్తే మీ నాన్నని అడుగు, ప్రభాకరం ఆవేశంగా అన్నాడు. రా, నిజం మీ నాన్న చేత చెప్పిస్తాను. కృష్ణమోహన్ గారు, సరోజ చెప్పిన దానిలో అబద్ధం ఏం లేదని ఇప్పటికైనా నమ్ముతారా? గీత, ఏం నమ్మమంటావా అన్నాడు ప్రభాకరం. గీత ఏం మాట్లాడాలో తెలియనట్టు ఆలోచిస్తుంది. అంతా బయటపడ్డాక ఇంకా బెదిరేందుకు ఏముంది? కృష్ణమోహన్కి ఎలాగో తెలిసాక ఇంకా దేనికి భయం? ఇంకా ఈ పెళ్లి ఎలాగూ జరగదు. గీతలో మొండి ధైర్యం ప్రవేశించింది. గీత, నిజానిజాలు మీ నాన్నగారిని అడిగితే తెలుస్తుంది. దానికింత ఆలోచన ఎందుకు? గాంభీరంగా అన్నాడు కృష్ణమోహన్. గీత ఒకసారి అందరి వంక చూసి మాట్లాడకుండా నడవడం ఆరంభించింది. కారు దగ్గరికి వెళ్ళి లోపల కూర్చుంది. నేను ఇంటికి వెళ్తాను, ఏ రిక్షాలోనో సరోజ నెమ్మదిగా అంది. కృష్ణమోహన్ కాదనకపోయినా మళ్ళీ ఆలోచించి సరే అన్నాడు. ముగ్గురు ఎక్కిన కారు కదిలింది. జరిగింది కలేమో అన్నట్లు ఒక్క క్షణం అలా చూస్తూ నిల్చొని తరువాత నెమ్మదిగా కదిలింది సరోజ. కారు దిగి లోపలికి వస్తున్న గీత, ప్రభాకరం, కృష్ణమోహన్ని చూడగానే రంగారావు గారికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎదురు చూసిన ప్రళయం ముంచుకు వచ్చినట్లు భయంతో ఆయన వణికాడు. గీత ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే, డాడీ, ఆ రోజు ప్రభాకరం మన ఇంటికి వచ్చాడా? వస్తే నీవు అవమానించి పొమ్మన్నారా అంది స్థిరంగా చూస్తూ. రంగారావు కలవరపడుతూ మాటలకి తడుముకుంటూ కృష్ణమోహన్ వంక చూశాడు. ప్రభాకరా? ఏ ప్రభాకరు? నేనెవరిని అవమానించడం ఏమిటి? ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు. డాడీ, కృష్ణమోహన్ గారికి అంతా తెలిసింది. నేను అడిగిన దానికి జవాబు చెప్పు. తొనక్కుండా బెనక్కుండా అడిగింది. ఆ మాట వినగానే ఆయన హతాశుడై పోయాడు. మొహం నల్లబడింది. కంగారుగా ఏదో అనబోయాడు. రంగారావు గారు, మీరింకా ఈ విషయం దాచాలని ప్రయత్నించకండి. ఇప్పటికైనా నిజం చెప్పండి కఠినంగా అన్నాడు కృష్ణమోహన్. ప్రభాకర్ ఎవరు అంటున్నారు? నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చాను. నన్ను నిలబెట్టి ఎగాదిగా చూసి, ఎవరు నీవు? గీతని పెళ్లాడడానికి వచ్చావా? నీవు చదివింది బిఏ. నా బిఏనా? నీవు చేయబోయేది గుమస్తాగిరి ఏనా
చూడు, నీ గుమస్తా జీతం మా గీత ఇంట్లో కట్టుకునే చీర ఖరీదంతా కూడా ఉండదని నీకు తెలుసా? ఇదిగో ఈ సోఫా ఎంతో తెలుసా? నీ జన్మలో చూసావా? పో, పరుపంటే ఏమిటో విన్నావా? ఇలాంటి ఇల్లు సినిమాలో తప్ప మామూలు జీవితంలో చూసావా? అసలు ఇలాంటి ఇంట్లో పుట్టిన గీతని, హోమ్ పరుపుల్లో పడుకోబెట్టి పెంచిన గీతని, పళ్ళు ఫలాలు టోస్ట్లు తినే మా గీతని నీకిచ్చి పెళ్లి చేయడానికి నేనంత పిచ్చి విధవని కాదు. గెట్ అవుట్. మళ్ళీ ఇంటి దరిదాపుల్లో కనిపించావంటే పోలీసులకు అప్పగిస్తా. డబ్బున్న పిల్ల కనపడగానే ప్రేమ మాటలు చెప్పి దాన్ని మోసగించి ఈ ఇంటికే అల్లుడవుదామనుకున్నావా? అది చిన్నపిల్ల, దానికి తెలివితేటలు లేవు. కానీ నేనింకా బతికున్నా, నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగదు. అర్థమైందా? నౌ యూ గెట్ అవుట్ అన్నది నాతోనేనని ఆ మనిషి ఈ ప్రభాకర్ అని గుర్తు తెచ్చుకోండి. పాపం మర్చిపోయి ఉంటారు ప్రభాకరం వ్యంగ్యంగా అన్నాడు. రంగారావు దెబ్బతిన్న పక్షిలా విలవిలా ఆడాడు. సోఫాలో కూలుబడిపోయాడు. చచ్చిన పాముని ఇంకా చంపకు నాయనా. ఆ రోజు నా అహంకారానికి తగిన ప్రాయశ్చిత్తం ప్రతిక్షణం అనుభవిస్తూనే ఉన్నాను. నిన్ను కాదని అవమానించిన ఆ క్షణం నుంచి నా జీవితంలో శాంతి అన్నది లేకుండా పోయింది బాబు. అయితే ప్రభాకరం రాలేదని అబద్ధం చెప్పావన్న మాట డాడీ. ఎందుకు అలా చేశావు? నాకెందుకు అంత అబద్ధం చెప్పావు? గీత కోపంగా బాధగా అంది. ఎందుకంటే ఏం చెప్పినా నీకు అర్థం కాదు తల్లి. కడుపు తీపి నా కడుపున ఏకైక బిడ్డగా పుట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను తీసుకెళ్లి ఓ గుమస్తా చేతికి ఎలా అప్పగించగలనమ్మా? నీ ప్రేమ నీ కళ్ళు కప్పితే నా ప్రేమ నన్ను స్వార్థపరుణ్ణి చేసింది. తెలిసి తెలియని ఈ వయసులో ప్రేమలు ఎల్లకాలం నిలవవని, ఆ వేడి పొంగు చల్లారాక నీవెంత పొరపాటు చేశావో గ్రహించి వగస్తావని, నిన్న దుర్దశలో పడనీయకూడదని నీకు తెలియకుండా ప్రభాకరాన్ని అవమానించి పంపించేశాను. 4 రోజులు బాధపడ్డా తరువాత నీవే సర్దుకుంటావని అనుకున్నాను. అందుకే ప్రభాకరం రాలేదని నీకు అబద్ధం చెప్పాను. ఊర్లో నుంచి వెళ్ళిపోయాడని తెలుసుకుని నిన్ను దగా చేశాడని, వంచకుడు మోసగాడు అని నిందించావు. నాకు కావలసింది అదే గనక ఆ క్షణంలో ప్రభాకరం పీడ అంత సులువుగా వదిలినందుకు సంతోషించాను. కానీ నా సంతోషం 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. గీత, నీవు నెల తప్పావన్న సంగతి తెలియగానే పిడుగు పడినట్లయింది. కాళ్ళు చేతులు ఆడలేదు. ఈ సంగతి ముందు తెలిస్తే ప్రభాకరంతోనే నీ పెళ్లి జరిపించి ఇల్లరికం ఉంచుకునేవాడిని. మీ ప్రేమ కేవలం ఏదో సినిమాలకి షికార్లకి పరిమితి అయ్యిందనుకున్నాను తప్ప ఇంత దూరం వెళ్ళిందనుకోలేదు. అప్పుడింకా గత్యంతరం ఏముంది? ప్రభాకరాన్ని పిలిచి నిన్నిచ్చి గప్చిప్గా పెళ్లి చేసి పరువు కాపాడుకోవాలనుకున్నాను. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇంకేం కావాలి? ప్రభాకరం ఎక్కడికి వెళ్ళాడో, అతని అడ్రస్ ఏమిటో, అతని ఏ ఊరివాడో, ఇంటి పేరేమిటో, అతని స్నేహితులు ఎవరు చెప్పలేకపోయారు. చదువైపోయింది. వాళ్ళ అక్కగారి ఊరు వెళ్ళాడు. ఏ ఊరు తెలియదు అన్నారు. హతాశుడైన పోయాను. ఎక్కడ వెతకను? ఊరి పేరన్నా తెలియనిదే. ఏం వెతికించగలను? అప్పటికే కాలాతీతం అయింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఇప్పుడింకా పెద్ద ప్రాణానికే ముప్పు రావచ్చు అని డాక్టర్ ఇష్టపడలేదు. అప్పుడు ఇంకా ఏం చేయడం? ఏదో సాకు పెట్టి ఊరు వదిలి ఊర్లో మరో ఊర్లో 4-5 నెలలు తలదాచుకొని రహస్యంగా నీకు కాన్పు చేయించి ఆ బిడ్డని ఏం చేశారు? తీక్షణంగా అడిగాడు ప్రభాకర్. ఏం చేస్తాం నాయనా? పెళ్లి కాకుండా బిడ్డని కన్నా ఆడది ఈ సమాజంలో బ్రతకగలదా బాబు? అందుకే తీసుకెళ్లి నా అనాథ శరణాలయంలో వదిలి వచ్చాను కిన్నుడై అన్నాడు రంగారావు. గీత ప్రభాకరాన్ని కృష్ణమోహన్ని దోషిలా సిగ్గుపడుతూ చూసి ఇంక నిలవవలసింది ఏం లేనట్లు ప్రాణం లేని